మరి అందరినీ అకౌంట్లో ఓపెన్ చేయి అంటే ఏమొస్తుందని చెప్పి ఓపెన్ చేసాం బిడ్డ. 50 కోట్ల మంది బ్యాంకులలో జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇవాళ మీరు చూస్తున్నారు, మీరు ఎక్కడికన్నా పోండి, ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నాయో సంబంధం లేదు. నీ దగ్గర కార్డు ఉంటే సరిపోతుంది, నంబర్ ఉంటే సరిపోతుంది. కూరగాయలు అమ్మేట ఆమె చదువు రాదు ఆమెకు, కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది ఆమె. నువ్వు మటన్ షాపు పో, చికెన్ షాపు పో, కోడిగుడ్డు కొనుకొచ్చుకో, జనరల్ షాపులకు పో, సూపర్ మార్కెట్ పో, చేపలు అమ్ముకునే కడుపు, ఎక్కడికి పోయినా కూడా ఇవాళ చిల్లరతో సంబంధం లేకుండా, జేబులతో డబ్బులతో సంబంధం లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్తో ఇవాళ దేశం ముందుకు పోతున్నది. ప్రపంచంలో మన దేశంలో గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో పూర్తిగా అమలు కావాలంటే 10 ఏళ్ళు పట్టిందట. కానీ చదువురాని పేద దేశం అని చెప్పబడే భారత్లో 140 కోట్ల దేశంలో మాత్రం 3 ఏళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ మోడీ. ఇది మామూలు కాదు, ఇది చెప్తే చిన్నగా నిలబడదు కానీ చాలా మామూలు కాదు. ఇవాళ నేను అన్నాం, బీజేపీకి ఎవరైనా సపోర్ట్ అంటే అంత పోరగాళ్ళు అంటారు. భాషలో ఏమంటారు? పోరగాళ్ళు. ఎవరా పోరగాళ్ళు? చదువుకున్న పోరగాళ్ళు, జీన్ పాయింట్లు, రబ్బర్ చెప్పులు పోరగాళ్ళు అంటారు. కానీ ఆ పిల్లలు, చదువుకున్న పిల్లలు, యువకులు ఎందుకు మోడీ గారిని ఇష్టపడతారు అని నేను అడిగిన వాళ్ళని. ఏందా మీరు ఎందుకు మొత్తం కట్టకున్నట్టే మోడీ అంటాను, ఏం సంగతి అడిగిన. వాళ్ళన్న మాట ఏంటంటే, మాకు ఆయన తాత, ఆయన వయసు తాత వయసు అంత ఉన్నది, కానీ ఆలోచన మాత్రం మాలాగానే ఉంది మోడీ గారిని అన్నాడు. ఎన్నాడు ఒక్కనాడు జ్వరం వచ్చిందని వెళ్ళే, ఒక్కనాడు బయటికి వెళ్ళలేదని వెళ్ళే, ప్రతి నిత్యం 365 days 24/7 ఇవాళ 10 ఏళ్ల కాలంలో దేశానికి జీవితం అంకితం చేసిన నాయకుడుగా ఇవాళ పేరు తెచ్చుకున్న వ్యక్తి మోడీ గారు. అయితే ఇక్కడ భారతదేశంలో ఒకప్పుడు నీ ఇంట్లో టీవీ మేడ్ ఇన్ జపాన్, నీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ చైనా, ఏ వస్తువైనా చైనా బజార్లే వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ ఐటమ్లలో, రక్షణ పరికరాల తయారీలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇవాళ మొత్తం నీ సెల్ ఫోన్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నో మేడ్ ఇన్ జపాన్. ప్రపంచంలోనే సెల్ ఫోన్ల ఉత్పత్తిలో 2వ స్థానం సంపాదించుకున్న దేశం భారతదేశం. అంతేకాదు, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధమైంది. యుద్ధమైనప్పుడు మన పిల్లలు అక్కడ చదువుకుంటారు, రష్యాలో చదువుకుంటారు మెడిసిన్, ఉక్రెయిన్లో చదువుకుంటారు. అక్కడ 40 లక్షలకే 30 లక్షలకే మెడిసిన్ పూర్తయిందని చెప్పి పోతారు. ఆ దేశంలో చదువుకున్న పిల్లలు ఆ యుద్ధం మొదలు కాగానే అమ్మకు నాన్న మెసేజ్ పెట్టారు, మా పక్కకే బాంబులు పడుతున్నాయి, మా పక్క బంగ్లాలో కొంతమంది చనిపోయినరు, మా ప్రాణాలు పెట్టట్టున్నాయని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే మెసేజ్ పంపితే భారతదేశంలో పేరెంట్స్ ప్రధానమంత్రి గారికి పంపించారు, మా పిల్లల్ని కాపాడమని. యుద్ధాన్ని ఆపించి మన ఫ్లైట్లు, మన మంత్రులు ఆ ఫ్లైట్లలో పోయి ఆ పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పినప్పుడు దేశం గర్వించింది. మన దేశాన్ని చూసినటువంటి మన దేశ ప్రధానమంత్రి చేసే పనికి ఇతర దేశాల అధ్యక్షులు అభినందించడమే కాకుండా మా పిల్లల్ని కూడా చేర్చమని చెప్పి కోరినటువంటి ఉదంతం మోడీ గారు ఆయన జరిగింది. మనం విన్నామా ఎప్పుడన్నా? ఒకటే దేశం ఒకటే చట్టం, నినాదం దాన్ని ఆచరణ పెట్టింది మోడీ గారు. ఎప్పుడు ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగినా జమ్మూ కాశ్మీర్ అంశం లేకుండా లేదు. వాజ్పేయి గారు నిరసన చెప్పిండ్రు, ఇందిరాగాంధీ గారు నిరసన చెప్పిండ్రు అని విన్నాం మనం. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మా భారత్లో భాగమే, దీనివైపు కన్నెత్తి చూడద్దు అని చెప్పి ఆ త్రిశంకు చూసినాం. సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్, సాయిబాబా టెంపుల్ పక్కకే దిల్సుఖ్నగర్లో బాంబుల మూతలు, లుంబిని పార్క్ దగ్గర బాంబుల పేలుళ్ళు, ఆ పేలుళ్ళు లేవు, ఆ టెర్రరిజం లేదు. ఇలా మోడీ గారు ఈ దేశంలో కాదు
ఈ దేశంలో టెర్రరిజానికి పాల్పడి ప్రపంచంలో ఎక్కడ జాక్కున్న బిడ్డ పట్టుకచ్చి మట్టు పెడతామని చెప్పి ఛాలెంజ్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎక్కడ లేవు ఇవాళ. అందుకని ఇవాళ ఒక్కొక్కటి అనేకం చేసినారు. రామజన్మభూమి మొన్న మీకు తలంబరాలు వచ్చినాయి మనకు. ఎప్పుడు కోల్పోయినాం అది? ఎప్పుడు కోల్పోయినాం? ఆనాడు కోల్పోయిన రామాయణం. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇవాళ అతి తక్కువ కాలంలో అందరినీ మెప్పించి ఒప్పించి రామ మందిరం నిర్మించి దేశాన్ని చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. అందుకని ఒకప్పుడు భారతదేశం పేద దేశం, వాళ్ళ భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. కానీ వాళ్ళ ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు. ఆయన మోడీ గారు ప్రపంచ చిత్రపటం చెప్పేస్తున్నాడు, ప్రపంచ అన్ని దేశాల కంటే కూడా ఆర్థికంగా ఎదగగలిగే సత్తా శక్తి ఉన్న దేశం భారతదేశం అని చెప్తున్నాడు. మీరు ఎక్కడైనా పోండి, మీరు దేశాలు దిక్కుపోతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. నీ ఉప్పటిసారి కడుతున్న ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇవాళ కొంపల్లి దిక్కు కట్టే ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇవాళ అలవాల్ దిక్కు కట్టే ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇక్కడ నా ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ వాళ్ళు మా భారత ప్రజలు వాళ్ళ సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పం ఉంది మా మోడీ గారికి. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని అన్నింటినీ సమానంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి వాళ్ళ మోడీ గారు. మీరు నేషనల్ హైవేస్, మీరు ఊళ్ళలో పోతున్న ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా పోండి, మీరు నేషనల్ హైవేస్ నిజామాబాద్ పో 2 గంటలకు పోతావు, కరీంనగర్ పో 1 1/2 అవర్లో పోతావు, 2 అవర్స్లో పోతావు, వరంగల్ పో 1 1/2 అవర్లో పోతావు, ఇవాళ మహబూబ్నగర్ పో ఎక్కడైనా పోను. ఒకనాడు నేషనల్ హైవేస్ ప్రతి నిత్యం 11 కిలోమీటర్ల నిర్మాణం అయితే ఇవాళ 28 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం ప్రతి నిత్యం జరుగుతూ ఉంది ఈ దేశంలో. 1947 to 2014 ఎయిర్పోర్ట్లు 75, ఇవాళ 10 ఏళ్లలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఇంకొక డబుల్ అయ్యి 53 ఎయిర్పోర్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ. అందుకే ఎవరికి వాళ్ళగా ఒకటే అనుకుంటారు. ఇంత కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనంగా నిండు మనసుతో ఆశీర్వదించాలి మోడీ గారికి, మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ 3వసారి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి దేశం భావిస్తాను. మన రాష్ట్రంలో మొట్టమొదటి శంకారావం పూరించిన గడ్డ మల్కాగిరి పార్లమెంటు గడ్డ, మల్కాగిరి చౌరస్తాది. మననే వచ్చి వారు చెప్పే, వారు ప్రజల ఆదరణ, ప్రజల ప్రేమను చూసి వారు ఒక్కసారి ఉప్పొంగిపోయాడు. మహబూబ్నగర్ పోయినా అదే చెప్తాడు, జగిత్యాల పోయినా అదే చెప్తుండ్రు. అంటే తెలంగాణ ప్రజల ప్రేమకు నేను ముగ్ధున్నైపోయినా. తెలంగాణ ప్రజలారా, రేపటి 400 పైపడి సీట్లు రావాలని సంకల్పంతో ఏదైతుందో దాంట్లో 12 సీట్ల పైన తెలంగాణ గెలిపించమని చెప్పుకోవచ్చు. అందులో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండాలని చెప్పి కోరిండ్రు వాళ్ళు. నా గురించి నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు కొట్లాడినా. ఇప్పటికీ ఆ రాజశేఖర్తో పంచాయతీ, ఆనాడు రోషయ్య గారితో పంచాయతీ, కిరణ్ కుమార్తో పంచాయతీ, ఆ పంచాయతీ చూసిండ్రు. తెలంగాణ ఉద్యమం గురించి ఆ ఫస్ట్ ఆర్థిక మంత్రిగా పనిచేసి చూసిండ్రు. అన్నిటికంటే బాధ అనిపించే సందర్భం కరోనా సందర్భం. పోయినరా బయట, నీ చుట్టపడి రానిచ్చిన ఇళ్లకు చుట్టపడి రానియలే. సొంత కుటుంబ సభ్యులే దవాఖానకు పోతే పోలే. మనం చనిపోయిన మనిషికి బయటి వాళ్ళు కారణం చేసింది తప్ప కుటుంబ సభ్యులు పోలే. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టుగా మీరై అల్లాపూడిలో కథానాయకులై మోడీ గారు చేసిన పనులు కావచ్చు, మా గురించి కావచ్చు, ఇంటింటికి చెప్పి సంపూర్ణమైన మెజారిటీ చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతకి జై.